Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University. BA సోషాలజీలోని సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లోని సామాజిక సమస్యలు అనే పాఠ్యాంశాన్ని మనం విస్తృతంగా చర్చిస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా సామాజిక సమస్యల్లో వెట్టి చాకిరీ అనే ఒక అంశం మనకి పాఠ్యాంశంగా ఉంది. ఈ వెట్టి చాకిరీ అంటే ఏమిటి, లేకుంటే ఈ వెట్టి చాకిరికి గల కారణాలేమిటి, లేకుంటే వెట్టి చాకిరిని నిరోధించడానికి లేకుంటే నిషేధించడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా, లేకుంటే ఈ వెట్టి చాకిరి నుండి బయటపడడానికి ప్రభుత్వం కానీ లేకుంటే ప్రభుత్వేతర సంస్థలు ఏమైనా కృషి చేస్తున్నాయా అనేటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు పాఠ్యంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు వెట్టి చాకిరీ అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని స్వార్థపూర్తంగా తన వైపుకు పని చేయించుకుంటూ ఏమాత్రం కూడా డబ్బులు ఇవ్వకుండా, లేకుంటే అతని కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తన వైపు పని చేయించుకుంటూ నిరంతరం బానిసగా ఉంచుకోవడాన్ని మనం వెట్టి అంటాం. ఈ వెట్టి అనేది తెలంగాణలో చాలా కాలంగా ప్రబలి ఉన్నటువంటి అంశం. ఈ వెట్టి చాకిరి వలన ఎన్నో కుటుంబాలు చాలా పేదరికానికి మగ్గి బానిసలుగా ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వెట్టి చాకిరి గురించి చాలా నిగూఢంగా మనం విశ్లేషించి లేకుంటే చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వెట్టిలో ముఖ్యంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అప్పు ఇవ్వటం జరుగుద్ది. ఆ అప్పుకు తిరిగి అతన్ని బానిసగా లేకుంటే అతని యొక్క కూలీగా పెట్టుకోవటం జరుగుద్ది. ఆ కూలి తీరనట్లయితే అతని కుటుంబ సభ్యులను కానీ లేకుంటే అతని కుటుంబ సభ్యుల్ని తరతరాలుగా అదే వ్యక్తికి పని చేయించుకోవటం జరుగుద్ది. మనం తెలంగాణలో ఎంతో కాలం చూసాము. ఈ వెట్టి అనేది అప్పు తీరకపోవటంతో పాటు ఇతని ఎవరైతే కూలీగా మారాడో అతని యొక్క ఆస్తులను కూడా మనం జప్తు చేసుకున్నటువంటి సందర్భాలని చూసాం. ఈ వెట్టి అనేది ప్రపంచంలో అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఉండటం జరిగింది. అంటే వేరే వేరే దేశాల్లో వేరే వేరే ప్రాంతాల్లో ఈ వెట్టి అనేది తన వేరే వేరే రూపాల్లో మనకు కనబడడం జరుగుతుంది. అసలు ఈ వెట్టిని నిషేధించడానికి మనకి రాజ్యాంగంలో ఏమైనా రక్షణలు ఉన్నాయా, లేకుంటే వేరే చట్టాల్లో ఏమైనా రక్షణలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం ఈ వెట్టి అనేది మనకి లేకుంటే ఫోర్స్డ్ లేబర్ అంటాం. హ్యూమన్ ట్రాఫికింగ్ లేకుంటే ఫోర్స్డ్ లేబర్ని మనం ఏ విధంగా నిషేధించడం జరిగింది అంటే, అదేవిధంగా మనకి 1976 సంవత్సరంలో వచ్చినటువంటి చట్టం అంటే వెట్టి చాకిరీ నిషేధిత చట్టం కూడా అంటే ఏ విధమైనటువంటి వెట్టిని కూడా ఉపేక్షించటం లేదు. కాబట్టి ఈ వెట్టిని నిషేధించాలి అని మనం తీర్మానించుకోవటం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ భూస్వామ్య వ్యవస్థ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ మనకు ఈ వెట్టి చాకిరి కానీ వెట్టి చాకిరి యొక్క స్వరూపం కానీ కనబడుతూ ఉంటుంది. అంటే ఒక భూస్వామి తను ఒక వ్యక్తికి అప్పు ఇవ్వటం, ఆ అప్పు తీరకపోవటం వల్ల జీవితాంతం ఆ వ్యక్తిని కూలీగా పెట్టుకోవటం, ఆయన మొత్తం ఆయనకు తోచిన పనులన్నీ చేసుకోవటం, తదుపరి ఆ వెట్టి చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులను కూడా పని చేయించుకోవటం, ఇది తరతరాలుగా మారుతున్నటువంటి సాంప్రదాయం మనకు గ్రామీణ ప్రాంతాల్లో లేకుంటే గిరిజన ప్రాంతాల్లో ఈ వెట్టి అనేది కనబడుతూ ఉంది. ఈ వెట్టిని ఎందుకు అసలు ఈ వెట్టి అనేది ఎందుకు జరుగుతుంది అంటే, లేకుంటే ఈ వెట్టి ఇలా పెరగడానికి లేకుంటే వెట్టి సామాజిక సమస్యగా మనం కనిపించడానికి ఏమిటి అసలు అనే విషయాన్ని విద్యార్థిగా మనం సమాజ శాస్త్ర విద్యార్థిగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వెట్టి అనేది రావడానికి కారణం ఆర్థికపరమైనటువంటి కారణాలు ఉంటాయి, సాంఘికపరమైనటువంటి కారణాలు ఉంటాయి. ఈ ఆర్థికపరమైనటువంటి కారణాలని సాంఘికపరమైనటువంటి కారణాలని మనం విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థికపరమైనటువంటి కారణాలు ఏమిటి అంటే కనుక పేదరికం, ముఖ్యంగా పేదరికం
అంటే ఏమిటి? ఎప్పుడైతే ఒక కుటుంబం పేదరికంలో ఉంటుందో వారికి కావలసినటువంటి తినడానికి తిండి, ఉండడానికి నివాసం, లేకుంటే కట్టుకోవడానికి బట్ట, ఇలాంటి మినిమమ్ నీడ్స్ వాళ్ళకి సరిపోవో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఈ అప్పు చేయడానికి దోహదపడతాయి. ఈ అప్పు చేయటం వలన వాళ్ళు నిరంతరం వెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మరొక కారణం ఏమిటంటే జీవనోపాధులు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సరిపోయినటువంటి జీవనోపాధులు లేకపోవటం వలన వారేం చేస్తారంటే ఒక భూస్వామి దగ్గరికెళ్ళో లేకుంటే ఒక డబ్బులున్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళో వెట్టి కుదుర్చుకుంటారు. అలా కూర్చుకోవటం వల్ల నిరంతరం వారికి పనిచేయాల్సి ఉంటుంది. ఇదే తరతరాలుగా కొనసాగటం జరుగుతుంది. ఇక మూడవటి ఏమిటంటే కరువులు. గ్రామీణ ప్రాంతంలో వర్షాలు సరైన సమయంలో పడకపోవటం, వరదలు రావటం, లేక ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు చెడిపోవటం, ఇలాంటి అంశాల వల్ల కరువులు రావటంలో వాళ్ళ జీవనోపాధి పోవటం వలన వాళ్ళు ఏం చేస్తారంటే వెట్టి కుదుర్చుకోవటం జరుగుతుంది. ఇది కూడా మరొకటువంటి కారణం. వెట్టికి మరొక కారణం ఏమిటంటే కనుక నీటి వనరులు సరిగ్గా లేకపోవటం. అసలే చిన్న చిన్న రైతులు, కౌలు రైతులు భూమి లేకపోవటం వలన, లేకుంటే భూమి పండించిన దానికి గిట్టుబాటు ధర రాకపోవటం వలన భూస్వాముల దగ్గర వెట్టి కుదుర్చుకోవటం జరుగుద్ది. ఇలా వెట్టి కుదుర్చుకోవటం వలన నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి కారణాల చేత వెట్టి కుదుర్చుకోవటం జరుగుద్ది. వెట్టికి సంబంధించినంత వరకు అనేకమైనటువంటి సాంఘిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వివాహాలకు చేస్తున్నటువంటి ఖర్చులు. మనకి సమాజంలో గ్రామీణ ప్రాంతంలో లేకుంటే గిరిజన ప్రాంతంలో ప్రజలను చూస్తుంటాము, వివాహాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఖర్చులు పెడుతూ ఉంటారు. ఇలా అత్యధిక ఖర్చులు పెట్టడం వల్ల ఆ ఖర్చులు తీర్చడానికి వారి దగ్గర డబ్బు ఉండదు. ఈ డబ్బు ఉండకపోవటం వలన వారు వెట్టిని కుదుర్చుకొని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా విధంగా ముఖ్యంగా చనిపోయినప్పుడు కూడా అనేక ఖర్చులు పెడతా ఉంటారు. వివాహాలకి ఈ చనిపోయిన సందర్భంలో పెట్టిన ఖర్చులకు వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉండటం వలన వాళ్ళు వెట్టి కుదుర్చుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా పండుగలు, ఇతర ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్, ఇలాంటి పండుగలకు వాళ్ళు అనేక ఖర్చులు పెడతా ఉంటారు. ఇలా ఖర్చులు పెట్టడం వలన వెట్టికి కూడా గురవుతూ ఉంటారు. అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన సరైనటువంటి అవగాహన లేకపోవటం వలన ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన వారికి సరైన అవగాహన లేకపోవటం వల్ల వెట్టికి చేరటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వెట్టికి సంబంధించినంత వరకు 1976 సంవత్సరంలో వచ్చినటువంటి వెట్టి చాకిరీ నిషేధ చట్టం వలన చాలా వరకు అవగాహన వచ్చింది. కాకపోతే ఇంకా కూడా అవగాహన రావాల్సినటువంటి, చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి అంటే కనుక ప్రజల్లో అవగాహన వచ్చినట్లయితే ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో అవగాహన వచ్చినట్లయితే మనం వెట్టి చాకిరీని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ వెట్టి చాకిరీ పైన సమూలమైనటువంటి సమాచారాన్ని మీకు పాఠ్యపుస్తకాల్లో అందించడం జరిగింది. కాబట్టి ఈ అంశాలని చాలా నిగూఢంగా నేర్చుకొని మీరు ఈ అంశం పట్ల మరింత లోతైన సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే మంచి పరిజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.